హే మేనియాక్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ మేనియాక్. ఎపిసోడ్ 1లో థింగ్స్ చేంజ్ అయ్యాయి. ఫస్ట్ ఫ్రేమ్ లో ప్లాంట్ ఉంటుంది, బట్ నెక్స్ట్ ఫ్రేమ్ లో కిడ్ ఫోటో ఉంటుంది. ఎపిసోడ్ 2లో కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. ఫస్ట్ ఫ్రేమ్ లో షూ వదిలేసి వెళ్తుంది, బట్ నెక్స్ట్ ఫ్రేమ్ లో ఆ షూ తను వేసుకొని ఉంటుంది. ఎపిసోడ్ 1లో చూసినప్పుడు బై మిస్టేక్ గా జరిగిందేమో అనుకున్నా, బట్ ఎపిసోడ్ 2లో కూడా ఇలానే జరిగిందంటే దీనికి ఏదో రీజన్ ఉంది. ఎపిసోడ్ 1లో ఎందుకు వచ్చావని టీన్ ని అడిగితే విచ్చెస్ రోడ్ కోసం అని చెప్తాడు. టీన్ అగాథాని విచ్చెస్ రోడ్ కి తీసుకెళ్ళమని అడుగుతాడు. విచ్చెస్ రోడ్ వెండికి వెళ్తే వాళ్ళ కోరిక తీరుతుందని టీన్ చెప్తాడు. బట్ అగాథ విచ్చెస్ రోడ్ అనేది లేదు అని చెప్తుంది. ఆ రోడ్డుకి వెళ్తే టీన్ చనిపోతాడు, బట్ అగాథ చనిపోదు. అందుకని టీన్ అగాథ హెల్ప్ అడుగుతాడు. అగాథాని వాండా స్పెల్ నుంచి బయటికి తీసుకొచ్చింది కూడా ఈ టీనే. ఎపిసోడ్ 1లో టీన్ స్పానిష్ లో స్పెల్ చేస్తాడు కదా, అందుకని అగాథ ఇల్యూషన్ నుంచి బయటకు వచ్చింది. రియో వల్ల కాదు. అగాథ పవర్స్ ని వాండా తీసుకుంటుంది. తన దగ్గర పవర్స్ లేవు అండ్ నైట్ కి ద సాలమ్ 7 వస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి పవర్స్ కావాలి. అందుకని అగాథ విచ్చెస్ రోడ్ కి వెళ్ళడానికి అయితే ఒప్పుకుంటుంది. అగాథ తన పేరుని అడుగుతుంది. అప్పుడు ఇలా జరుగుతుంది. ట్రైలర్ లో ఈ సీన్ ఉన్నప్పుడు ఆడియన్స్ కి తన ఐడెంటిటీ తెలియకుండా ఇలా చేశారేమో అనుకున్నా, బట్ షోలో కూడా ఇలానే చేశారు. ఎపిసోడ్ 3లో మెఫిస్టో నేమ్ ని మెన్షన్ చేశారంట. లెట్స్ సీ. అండ్ ఈ లెటర్ ఎం లా ఉంది అండ్ ఎట్ ద సేమ్ టైం డబ్ల్యూ లా కూడా ఉంది. మెఫిస్టో అవ్వచ్చు ఆర్ వాండా అవ్వచ్చు. ఇలాంటి మ్యాజిక్ ని ఆల్రెడీ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీలో చూసాం. అగాథ ఇంకా ఇల్యూషన్ లోనే ఉంటుంది. దీన్ని కార్ అనుకుంటుంది. విచ్చెస్ రోడ్ కి వెళ్ళాలంటే గ్రూప్ కావాలి, ఐ మీన్ కోవిన్ కావాలి. బట్ అగాథ కోవిన్ డస్ట్ అయిపోయారు. రోడ్ ని యాక్సెస్ చేయడం కోసం కోవిన్స్ ని వెతుకుతారు. టీన్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. నౌ దిస్ మేక్ సెన్స్. ఈ టీన్ ఎవరో కాదు, బిల్లీ మ్యాక్సిమాఫ్. వాండా మ్యాక్సిమాఫ్ సన్. కామిక్స్ లో బిల్లీ గే అండ్ ఈ షోలో కూడా. అంటే బిల్లీ విచ్చెస్ రోడ్ కి వెళ్ళడానికి కారణం వాండా అయినా అయి ఉండాలి, లేదా తన ట్విన్ బ్రదర్ అయిన టామీ కోసమైనా అయి ఉండాలి. బిల్లీతో టామ్ కనిపించలేదు అండ్ బిల్లీ తన గురించి చెప్తుంటే ఆడియో ఫేడ్ అవుట్ అవుతుంది. పుట్టింది పెరిగింది ఈస్ట్ వ్యూలో అని చెప్తాడు. ఒక విచ్ ని తన కోవిన్ లో జాయిన్ అవ్వమని అడుగుతుంది, బట్ విచ్చెస్ రోడ్డుకి వెళ్తే చనిపోతామని చెప్తుంది. కానీ అగాథ ఆల్రెడీ ఒకసారి వెళ్ళొచ్చా అని చెప్తుంది. అగాథ మీద అటాక్ చేసిన విచ్ పవర్స్ మాత్రమే అగాథ అబ్జర్వ్ చేయగలదు. లిలియా రాసిన నేమ్స్ లో లిలియా నేమ్ కూడా ఉంటుంది. మిగిలిన 2 మెంబర్స్ ని కూడా పిలుస్తారు. జెనిఫర్ తన స్కిన్ యంగ్ గా ఉండడానికి కన్జ్యూమర్స్ ని యూజ్ చేస్తుంది. ఒక మ్యాజిక్ స్పెల్ వల్ల జెనిఫర్ కి సెంచరీ నుంచి పవర్స్ ఉండవు. ఇతనెవరు? ఇంకో చైల్డ్ సాక్రిఫైసా అని జెనిఫర్ అగాథాని అడుగుతుంది. తన కోవిన్ డెస్ట్ అయిపోయారు అని అగాథ చెప్పింది కదా, అప్పుడు ఒక చైల్డ్ ని సాక్రిఫైస్ చేసింది అనుకుంటా. సోల్ స్టోన్ కావాలి అంటే ఇంకొక సోల్ ని సాక్రిఫైస్ ఇవ్వాలి. సేమ్ ఇది కూడా అంతే. విచ్చెస్ రోడ్ ఎండ్కి వెళ్ళిన తర్వాత ఒకరిని సాక్రిఫైస్ చేయాలి. థర్డ్ ఎపిసోడ్ నుంచి డెత్స్ అయితే స్టార్ట్ అవుతాయంట. మొత్తం 3 మేజర్ క్యారెక్టర్స్ ని అయితే ఎంజాయ్ చేయబోతున్నారు. లార్నా వూ డాక్టర్ ని కూడా ఇన్వైట్ చేస్తారు. బాలాడ్ సాంగ్ ని రాసింది లార్నా వూనే. లిలియా 4 నేమ్స్ రాసింది, బట్ అగాథ 3 మెంబర్స్ మాత్రమే పిలుస్తుంది. గ్రీన్ విచ్ ని అయితే పిలవదు. బట్ ట్రైలర్ లో చూసాం కదా, విచ్చెస్ రోడ్ కి వెళ్ళిన తర్వాత గ్రీన్ విచ్ కూడా జాయిన్ అవుతుంది. బట్ విచ్చెస్ రోడ్ కి వెళ్ళడానికి ఇంకొకరు కావాలి, అందుకని మిస్ హార్ట్ ని అయితే పిలుస్తుంది. అందరూ కలిసి బాలాడ్ సాంగ్ పాడుతూ ఉంటారు. అదే టైంలో ద సాలమ్ 7 అగాథ కోసం వస్తాడు. మిగిలిన విచ్చెస్ ని రెచ్చగొట్టి వాళ్ళ పవర్స్ తీసుకుందామని అగాథ ప్లాన్ చేస్తుంది. బట్ వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళైతే అటాక్ చేయరు. విచ్చెస్ రోడ్ ఓపెన్ అవుతుంది. అగాథాకి అప్పటిదాకా నమ్మకం లేదు. అండ్ బిల్లీ విచ్చెస్ రోడ్ గురించి చెప్పినప్పుడు అగాథ అలాంటి రోడ్ అసలు లేదని చెప్తుంది. అందరూ లోపలికి వెళ్తారు. అందరూ షూ తీసేసి అయితే వెళ్తారు. విచ్చెస్ రోడ్ లో వెళ్ళాలి అంటే బేర్ ఫుట్ తోనే వెళ్ళాలి. ఎన్ క్రెడిట్స్ లో ఒక బుక్ లో అయితే మెన్షన్ చేసి ఉంటుంది. విచ్చెస్ రోడ్ జర్నీ ఎపిసోడ్ 3 నుంచి స్టార్ట్ అవుతుంది. థండర్బోల్ట్ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఎపిసోడ్ 3 బ్రేక్ డౌన్ వీడియో తర్వాత అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాం. స్టే ట్యూన్. ఓకే గైస్, ఈ వీడియోకి అంతే. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు ద మూవీ మేనియాక్.